బైబిల్ క్విజ్ తెలుగులో 40వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 39వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కె. భాస్కర్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి అన్ని విషయంలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 40వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికినది ఎవరు? ఈ ఎపిసోడ్లో మొత్తం 17 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. దయచేసి సమాధానాలు చాలా జాగ్రత్తగా పంపించగలరని అభ్యర్థులందరినీ కోరుకొనుచున్నాం. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. రెండో ప్రశ్న, ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపించుచున్నారని మాత్రము మాకు తెలియను. మూడో ప్రశ్న, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. నాలుగో ప్రశ్న, ఎప్పుడు నీవు రోగి అయి ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమి. ఐదో ప్రశ్న, మీ నూనెలో కొంచెము మాకియుడి. ఆరో ప్రశ్న, ఇతడొక దేవుడు. ఏడో ప్రశ్న, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు ఇతడే. ఎనిమిదో ప్రశ్న, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోలను లైక్ చేయడం ద్వారా అనేకులకు ఈ సమాచారాన్ని తెలియడానికి సహాయపడండి. మీ విలువైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా
మేము మరింత మెరుగ్గా దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి సహకరించండి. 9వ ప్రశ్న, ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు. 10వ ప్రశ్న, యేసు ప్రభువా మమ్మను కరుణించుము. 11వ ప్రశ్న, ఎవరునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదు. 12వ ప్రశ్న, ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. 13వ ప్రశ్న, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా. 14వ ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. 15వ ప్రశ్న, అట్లయితే అన్యజనులు కూడా అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడు. 16వ ప్రశ్న, అతని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. 17వ ప్రశ్న, నేను యూదుల రాజునని అతడు చెప్పినట్లు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దు. ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 17 ప్రశ్నలు. తిరిగి మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 41వ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ నెల అంటే సెప్టెంబర్ నెల చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అంతవరకు అందరికీ సెలవు. నమస్తే.